ఈ టైంలో మా ఇంటికి వచ్చేదానివి నిన్ను ఇక్కడ వదిలేసిపోతున్నాను. బాధపడక చెల్లి, ఆడికైనా నేను ఆడుంటా కాదు కానీ ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను, మర్చిపోకు. నా పెళ్ళానికి మొగుడు అంటే భయం లేదు, దాని ఇంటికి పో అంటే అసలే పోతలేదు. ఏంది నోరు బాగలేస్తుంది? ఒక్కొక్కరు కూడళ్ళు అత్త అంటే గజ 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 వణుకుతారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. నడు. ఇప్పుడు నేను ఏమన్నా పవన్, నన్ను బొమ్మండి నడు అని చెప్పిన. నడు. ఏమన్నా పవన్? మా తోడు 20,000 కూడా పోయినాయి. మా తోడు ఉన్నాయి మొత్తం పోయినాయి కదా. ఏ ఆడపిల్ల వాడని బాధ పెడుతున్నా నన్ను. ఏదైతే బాధలు అద్దనుకుంటానో అట్లాంటి పాపాలు నాకు కలిగినట్టు అయిపోతున్నాయి. ఉండు ఉండు, ఇంకా నీ అమ్మగారింటి కన్నా ఉండు. ఇంకెన్ని రోజులు ఉంటావు? పైసలు లేవని చెప్పి నీ ఇష్టానికి మాట్లాడతావా? మూడు అంటే రెస్పెక్ట్ లేకుండా. అరే ఒక 15,000 ఇరా, 2 గంటల నీకు 20,000 ఇస్తా. అరే శివ, ఆయన బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి ఉన్న పైసలన్నీ ఓడగొట్టినట్రా. ఊళ్ళో మొత్తం అప్పులు చేసినట. అసలు ఆయన నౌకరి ఓడడానికి కారణం కూడా అదే కావచ్చు. అయ్యో దేవుడా, నాకు బావ చెప్తాంటే కాలు చేతులు ఆడతలేవు. నీకు దండం పెట్టి అడుగుతున్నా, నా చెల్లె జీవితం నాశనం చేయకు. పైసలు ఏమంటే నీకు ఎన్ని ఇచ్చిన, నీ వరకట్నం పైసలు, ఈ వరకట్నం పైసలు అంటే తీసుకొచ్చి అప్పులు తెచ్చి మరి ఇచ్చిన. ఇవన్నీ తీసుకోపోయి నువ్వు బెట్టింగ్ యాప్లలో అన్నిలో పెట్టి పైసలు కరెక్ట్ పెట్టి నా చెల్లె జీవితం రేపు ఎట్లా చెప్పు? అసలు మనిషి ఇంత ప్రశాంతత కూడా లేదు. ప్రశాంతంగా ఉండాలంటే నేను ఉండొద్దు అసలు. ఎండ చల్లగుండే, ఎండ చూడు ఎంత అయిందో. బాగా బాగా ఎండ కొట్టబట్టే ఆవులు దూపకి ఎంత ఎడతానో ఏమో. పొద్దుగాల పోయి గిన్నెని నీళ్లు దూపిరా అంటేనేమో సూపిరా పోతివి. రందితో ఉంటే అన్ని బాధలు పోతాయా? ఏమైనా నా కొంగు పట్టుకొని తిప్పుకుంటుంటావు. ఊకే రంది పెట్టుకుంటుంటే అయిపోయానా? మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఎప్పుడు ఒకటే ఉంటుందా ఏంది? చెల్లె గురించి రంది పడుకుంటుంటావు. దా అవును, ముందుగా దీనికి నీళ్ళు పెట్టు. సరే సరే, నువ్వు పోయి ఆ బర్రెలకు గడ్డే నీళ్ళు పెడతా కానీ. రంది పడద్దు అంటే ఎందుకు రంది పడనే? నా చెల్లె జీవితం మంచిగా ఉండదా? అది గంట బాధపడబట్టే నా బావ వాడు గంట దాన్ని పోసవుచ్చుకోబట్టే. ఆ రంది ఏమన్నా నాకు ఉట్టిగా పోతుందా చెప్పు? మరి ఫస్ట్ నీళ్ళకి అర్థం చేసుకున్న భార్య అంతా దొరుకుతుందా? నాకు దొరికింది కాబట్టి నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నా. సరే కానీ ఫస్ట్ అంతా ఊడవాలి. ఇది ఊడ్చినాక ఎత్తనే గడ్డి మంచిగా తింటాయి. మళ్ళా ఇదే తొక్కులలో ఎత్తది మొత్తం. ఆ ఇప్పిన కట్టు ఉన్నది, ఆ ఇప్పిన కట్టు అయ్యే మళ్ళీ ఎందుకు ఇప్పుతున్నావు? సరే ఇప్పిన కట్టనే పట్టుకొస్తానే. దగ్గర కూడా మంచిగా దోమలు వస్తాయి బాగా బర్లకంతా. ఇగో పొద్దుగంగా గింతంత ఆపాకుతోని పొగయ్య అన్నయ్య. ఇగో వీటికి అన్నిటికీ పాపం ఒక గుట్టుడు కుడతలేవా కొండ దోమలు. సరే ఇవాళ ఎత్తది. ఈ పాలిచ్చేటి కదా బిడ్డలు, పాపం ఎట్లా ఉంటాయి? ఓ మనిషి, ఛీ నీకేమని చెప్పినా? ఓ నీకు బగ బగ ఎండ కొడతాంటే వీటికి నీళ్లు చూపకుండా ఏమో గడ్డెత్తాను. నీళ్ళు పెట్టు. పని పాడుగాను. ఆ బకెట్ తో నిగ్గుకర, లేకపోతే దాని మీద ఇసుకపా. ఇగో ఈ గంటలాయకు నేను పెడతా కానీ నువ్వు పెద్ద పెట్టుకో. దాన్ని కన్న బిడ్డలేక చూసుకుంటేవి. నేను దగ్గర పోతేనే కూడా వస్తుంది. నేనేమేమో నేను పెట్టాను మరి చెప్పిగా. రావే. నోరు లేని జీవులంటే పసిపిల్లలతో సమానం అయ్యా. వీటికి ఏమైనా నోరున్నాయా? మాకు ఆకలి అవుతుంది, దూపు అవుతుందని చెప్పడానికి. యాళ్ళకు మనమే రావాలే, పెట్టాలి. మనకంటే నోరుండే గిది నొత్తంది గది నొత్తంది అని చెప్తాం. పెట్టు, తాగే. మళ్ళా పోతే రాని మనిషి నువ్వు నీళ్ళు తాగు. గవి ఏం తింటున్నావు? ఆగు, కొద్దిగా వెనక గడ్డెత్తా కానీ కాతాం. కూర్చున్నావా మళ్ళీగా? ఇక మళ్ళీ చెల్లెరంది దాకిందా? చెల్లెరంది కాదే, అది వచ్చి గిన్ని రోజులు అవుతుంది. మరి కనీసం మా బావ ఒక ఫోన్ అన్న ఎత్తలేడు, ఎట్లున్నా అడుగుతలేదు. అది ముందే ఉట్టి మనిషి కాదు. అలా అత్తకన్నా లేదా తెలివికింతనన్న? అత్తకి ఎట్లా తెలివి లేదా అని మాట్లాడుతున్నావా? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ముందట వేసి ఎగేసేది అంతా వాళ్ళ అత్తేనే. మళ్ళీ ఏమని మాట్లాడుతుంది? కోడలు రందితో ఉన్నది, కోడలు తింటలేదు అని పట్టించుకుంటుందా? ఆమె కావాల్సినవి పైసలాయే. ఏం చెప్తారు? ఏం లేదు, ఆవుగిల్ల నీళ్ళు పెడదామని వచ్చిన గడ్డేసిన. అవు అని చెల్లెదేమో లొల్లైందట కదరా మొన్న గలవులు అనంగిన్నా. మీ బావగాడు బాగా కొడుతున్నట్ట కదా. ఏం చెప్పమంటే అన్న, వరకట్నం గురించి అడిగితే వరకట్నం తీసుకుపోయి ఇచ్చిన.
ఇంకా తే అంటాడు. ఇంకా కొన్ని ఇవ్వాలి ఇస్తా అని చెప్పినా కానీ అవి ఇచ్చేవారు నా ఇంటికి కొన్ని రాకని మొన్న ఇంటికి పోయే వరకల్లా గడవల్ల నూకేసాడు. ఆయన తిట్టి సపడే పట్టుకొని వచ్చిన. కాదు గట్లగా పెళ్ళాన్ని కొట్టుకుంటారు ఎవడన్నా పైసల కోసమే లగ్గం చేసుకుంటారు వాడు. గట్లే అనిపిస్తుంది. మరి ఏం చేయాలి? ఏమన్నా నలుగురు పిలిపించి మాట్లాడదామంటే అత్తలేడు, ఫోన్ చేస్తే ఎత్తలేడు. తిడతాడు. ఏం పని చేస్తాడు? బ్యాంక్ లో పని చేస్తున్నాని చెప్పిండు. ఇప్పుడు ఏం పని చేస్తుండేమో దాన్నే పొట్టు కొట్టబట్టే ఇప్పుడు ఏమి అడిగితే మళ్ళీ నుల్లి కష్టట్టున్నాడు. అసలే అట్టి మనిషి కూడా కాదు బావా. కొద్దిగా పిల్లగానికి సోయి ఉండదా? ఎట్లా పడితే అట్నే లొల్లి పెడతారు అవ్వ కొడుకులు కలిపి. అరే కట్నం అంటే ఎన్నిసార్లు తీసుకొచ్చిత్తని చెప్పు. అప్పుడేమో సొచ్చేదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అన్నట్టు రూపాయి కట్నం లేకుండా మంచిదే, మాకు అమ్మాయి మంచిగుంది, అమ్మాయి నచ్చింది చాలు అని మాట్లాడిండు. ఇప్పుడేమో పైసలు అని ఒకటే పైసలు తెమ్మని టార్చర్ పెడుతుండు. నాకు ఆ పొల్లం చూస్తేనే గోస్ అనిపిస్తుంది. ఆమె ఇప్పుడేమో కడుపుతోనుండే ఎట్లా బయట పడాలి, ఆమె బతికెట్లా మంచిగా కావాలి, పొద్దు పొడిచిన కాడు ఉన్నది. నేను కూడా మొన్న చూసిన మౌనికను పురాగా ఖరాబ్ అయింది. అయినా మీరు కూడా సపరేట్గా ఎందుకుంటారా? చక్క పెద్ద మనుషులను పిలిపించి అడిగిపిర్రి, లేకుంటే స్టేషన్లో పెట్టి రోకల బండలు ఎక్కిరి. గట్లయితేనే వింటారు వాళ్ళు, లేకుంటే వినరు. పెళ్లికి ముందు అద్దని చెప్పి మళ్ళీ పెళ్ళిన తర్వాత పైసలు కావాలి టార్చర్ పెట్టేంద్రా. గట్టిగా మాట్లాడతలేదా మీకు? ఆ పోరు ఎట్లా అని చూసినావా? ఇల్లు గిదాయి బాడకాలు పని చేయరు, పాట చేయరు, కట్నం అనుకుంటా అమ్మాయిలు టార్చర్ పెట్టుకుంటుంటారు. గసంటోళ్ళకు రోకల బండ్లు ఎక్కితే వింటారు, లేకుంటే వినరు. మెల్లగా మాట్లాడిన కొద్దీ ఆ పొల్లో చూసినావు ఎట్లా అయిందో. నీ పరిస్థితి మంచిగా లేకపోయా. నువ్వు కట్నం పైసలు తెచ్చి 7 కళ్ళు ఇస్తావు. ఆల్రెడీ 2-3 సార్లు ఇచ్చినమాట. నాకు 2-3 చెప్పిర్రు. లేదు నువ్వు పెద్ద మనుషులలో పిలిపి నేను మాట్లాడతా, వాడి సంగతి ఏదో చూద్దాం. ఎందుకు భయపడతారు మీరు? గట్లున్నది బావా. అరే ఆడవిల్లోళ్ళం కదా అని అన్నిటికీ నోరు మూసుకొని ఊకుంటా అంటే నెత్తి లెక్కే కూర్చుంటారు. ఆ నౌకరి పాడుగాను, నౌకరి చేసింది లేదు, మను లేదు. ఏం చెప్పినమంటామన్నా? ఆడపిల్లలమే ఏమన్నా ఎక్కతో కొడితే మళ్ళీ అది అక్కడనే ఉండాలి, దాన్ని బాధ పెడతారని అనికి మేనికి ఎంత కోపం సపడేకుంటున్నాం. కానీ మొన్న వాళ్ళు ఇంటికి వరకు దాన్ని కొడితే నాకు బాధ అనిపించింది. చక్క ఇంటికి తోలుకొని వచ్చినా ఏమన్నా కానీ అని చెప్పి ఇట్లా మెడలో మాడతారే గట్టినే అధికమవుతాం. మనకు బంగారు కత్త అని చెప్పి మెడ కోసుకుంటావురా. ఒకసారి గట్టిగా వినిపించి అడిపి, లేకుంటే వాళ్ళు వినరు, మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఇగో బావా ఇదంతా కాదు. ఇక ఆయన ముందుకు పోలేడు, వెనకకు రాలేడు. ఏమనంటే చెల్లె సంవత్సరం అని బాధపడతాడు. కానీ 1-2 పెద్ద మనుషులు మన పాలళ్ళు ఉన్నారు కదా, ఇంకా కొరే బాపు వీళ్ళు వాళ్ళతో ఒకసారి నువ్వు ఆయన తీసుకొని పోయి మాట్లాడు. పొల్లాటి మనిషి కాదా? సరే ఇప్పుడు కాన్పంటే మేము వెళ్ళదిస్తాం, కానీ తర్వాత నేను ఎట్లా చూస్తాడో కదా. ఒక్కదానికి ఉన్నప్పుడే బాధ ఒడగొట్టుకోలే, ఇప్పుడు తల్లి పిల్ల ఇద్దరు అవుతారు, అప్పుడు ఎట్లా? మీ సంవత్సరం మంచిగా లేదు కాదురా. మీరే ఏదో రూపాయి పోగు చేసుకుంటా ఇంత పని చేసుకొని కవులు పట్టుకొని చేసుకుంటారు. రేపటి కాలం ఒక పిల్లగాడు అయితే రేపటి కాలం పొలాలు పెద్ద పెరుగుతా అంటే రేపటి కాలం మీ నాన్నవాళ్ళు అంటే ఏం చెప్పుకుంటుంది ఆ పొలం? ఏమోనే ఈ వారికే అప్పు తీసుకొచ్చి పైలు ఇచ్చిన, ఇక నాతో అయితే లేదంటే పైసలదే అన్నాడు. సపరేట్గా చెల్లెని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిన. ఏమైతే అది అంతా దేవుడి మీద భరోసా ఇస్తా. సరే ఒకసారి మాట్లాడదాంతి పెద్ద మనుషులు పిలిపించి. మాట్లాడాలి బావా. సరే అది ఇంటికాడ ఒకతే ఉన్నది, అట్టి మనిషి అనే కాదు. నీ ఎడ్లకు గడ్డేసి ఆ కింది మాటి పంపెట్టా నువ్వు, సరేనా? పై అన్న ఆ పైపు కట్టాలి. నేను కూడా ఇంకా కింది మాటికి నీళ్ళు పెడదామని వచ్చిండ్రా. ఇప్పుడు ఇంకా ఏ పాటి ఇవ్వాలి వాళ్ళకి పైసలు? ఇంకా 4 లక్షలు అడుగుతాడు. కానీ నేను అప్పటికి వచ్చి మాట్లాడతావు నీతో. ఏం రాతను ఏమో, రాత పాడుగా. ఏ ఆడపిల్లకి రాని బాధలన్నీ నాకే వచ్చినాయి. ఇంటి మీద ఉండి మా అన్న వాళ్ళకి భారమైన ఇక్కడికి వచ్చి గిన్ని రోజులు అవుతుంది. నేను ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేడు. ఆయనకు కూడా నేను గుర్తు రాకుండా ఉన్నా. నేను గుర్తు రాపోయినా కానీ నా కడుపులో ఉన్న బిడ్డ నా గుర్తుకత్తలేదా? ఏ ఇంట్లోనైనా ఆడబిడ్డ ఇంటి మీద ఉంటే అసలు వదినలు ఓర్వరు. అసంటది మా వదినే కన్న తల్లి లెక్క చూసుకుంటుంది. ఎంతైనా కానీ వీళ్ళకు భారం కావద్దు. ఈ పని కాకుండా ఇంకో పని చేసుకుంటైనా నా కాళ్ళ మీద నేను బతకాలి, ఎవ్వరి మీద ఆధారపడద్దు. నిన్ననే 30,000 పోయినాయి. ఇవాళ రెడీ చేసి ఆ 30,000కి 20,000 పెట్టి 50,000 సంపాదించాలి. అమ్మా తోడు 20,000 కూడా పోయినాయి. అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఇంకా మా 12,000 ఉన్నాయి కదా. సరే ఈ 12,000 కూడా యాడ్ చేసి మొత్తం 50,000 సంపాదించి ఇవాళ రెడీ చేసి. మా తోడు ఉన్నాయి మొత్తం పోయినాయి కదా.
మా అకౌంట్లో డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి పైసలు ఎవరు ఇవ్వాలి? మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే సాయి గడిస్తాడు. దానికే ఫోన్ చేస్తా. హలో, అరే సాయి ఏడున్నావురా? అరే నాకు ఒక అర్జెంట్ 20,000 కావాలరా. అబ్బా అర్జెంట్ ఉందిరా కూర, జర కొట్రా. అరే ఈరా మళ్ళీ నేను తొందరగా అయితే నీకు 2-3 రోజులలా. వీడు ఇయ్యా అంటున్నాడు. సరే వేరేటోనికి ఫోన్ చేస్తాను. అరే ఒక అర్జెంట్ 20,000 కావాలరా, ఉంటియవా? ఇంట్రెస్ట్ ఎంతైనా మంచిదే. లేవా వీని దగ్గర కూడా లేవా? అరవింద్ గాడు అనుకో ఇప్పుడు 10,000 ఇచ్చిండు అనుకో, మొన్నటి పైసలు నిన్నటి పైసలు అన్నీ కలిపి 1,00,000 రూపాయలు కూడా అడిగేసి. అరే ఒక 20,000 ఉంటాయి, కొట్టవారు తొందర, కొంచెం అర్జెంట్ ఉందిరా. ఏంది లేవా? వీని దగ్గర కూడా లేవాట. మా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. పెగ్గు మందం అయితే పైసలు ఉన్నాయి, ఒక్కసారి పెగ్గు పడ్డది అనుకో పైసలు ఎట్లయినా పుట్టిస్తా. మనకు ఊళ్ళే పైసలు అయితే పుట్టాయి. ఇక ఊళ్ళే లక్షలు అప్పైనా మళ్ళీ పైసలు కావాలంటే మా బామ్మర్ది గారి దగ్గరికి పోతేనే పైసలు వస్తాయి నాకు. నా పెళ్ళం దగ్గరకు 4 దెబ్బలు కొట్టిననుకో అదే ఇప్పిస్తుంది పైసలు. మళ్ళీ పైసలు తీసుకొచ్చి బెట్టింగ్ ఆడతా, నా ఓట్టుకున్న పైసలన్నీ మళ్ళీ సంపాదిస్తా. హరే రామా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి మౌనిక, ఈ బీడీలు చేయకని. అసలే నువ్వు అట్టి మనిషివి కాదు, ఈ పొగాకు వాసన రాదా నీకు? అసలే ఆ తంబాకు వాసన మంచిది కాదు. నువ్వేమో కడుపుతోనున్నావు, అట్లాంటి పనులు చేయకని ఎన్నిసార్లు చెప్పాలి? అట్లెందుకంటున్నావు అని చిన్నప్పటి నుంచి చేసుకున్న పనేనాయే. ఏ పని చేయకపోతే పొద్దు పోతలేదు, మనసున పడతలేదు. ఇది నీకు అలవాటైన పనే కావచ్చు. నేనేమన్నా బరువులు లావడుతున్నా అది నన్ను అంటున్నావు కానీ ఈ ఆకు నీ కడుపులున్న బిడ్డకు మంచిది కాదు మౌనిక. కడుపుతున్నప్పుడు ఇట్లాంటి వాసన వచ్చే పనులు ఎవ్వి చేయకు. అయినా నీకేం కర్మ చెప్పు? నువ్వు మంచిగా ఇంత దీన్ని సపరేట్గా వాడుకోవడానికి చేయడానికి నేను మీ అన్న ఉన్నాం కదా. మీరిద్దరు చేస్తంటే నాకు కూడా మనసున పడతలేదు అనే. ఏదో పని చేయకపోతే పొద్దు పోతలేదు, కనీసం తిన్న తిండి కూడా పెయిన పడతలేదు. ఎందుకు? నువ్వేం వట్టి మనిషివి కాదు. కడుపుతో నున్నోళ్ళు పొద్దుకు 3 సార్లు మంచిగా తిని ఏ రంది లేకుండా మంచిగా నిద్రపోయి రెస్ట్ తీసుకుంటేనే కడుపులో ఉన్న బిడ్డకు మంచిది. ఇప్పుడు నువ్వు లొల్లులైనవి అది ఇది మా అన్నమ్మ వదినకు భారం అని ఏదో పని చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు వట్టి మనిషివి అయితే ఏదో పని చేసినా మేము కూడా సరే ఊకుందాం కావచ్చు. కడుపుతో నున్నావు కదా, ఇవన్నీ అవసరం లేదురా, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, నువ్వు ఇవన్నీ పట్టించుకోకు సరేనా? వదిని కూర్చుండి చేసే పనికి కూడా ఇంతసేపు చదువుతాను. కూర్చుండి చేసుడద్దు, ఈ ఆకు అసలే మంచిది కాదు. సరే మరి ఇంట్లో ఎక్కడి దగ్గరనే ఉండొచ్చు, నేను పోయే విధం ఉంటా. సరే ఈ పని అనే మౌనిక, నీకు మొగుడు అంటే కొద్దిగానన్నా విలువ ఉన్నదా అనే? మీ అవ్వగారింటికి వచ్చి ఇంకెన్ని రోజులు ఉంటావు ఈడ? నువ్వు నీ అవ్వగారింటికాడ ఉంటావా అత్తగారింటికాడ ఉంటావే? మొగుడు అంటే భయం లేదు, భక్తి లేదు, నలి లెక్కుంటావేంది? నీకేమైనా తలకాయ ఉండే మాట్లాడుతున్నావా? అప్పుడు నీ ఇంటికాడ ఉన్నప్పుడేమో కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టినావు, నన్ను కడుపుతోడున్న మనిషిని చూడకుండా కూడా పంపించినావు. మళ్ళీ మీరికి నువ్వు ఫోన్ చేయనా, మళ్ళీ నన్ను ఫోన్ చేయలేని మాట్లాడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీకు ఒక్కసారి ఎత్తినవా? మీ అమ్మ ఎత్తుతుందా? మరి అది ఎట్లుందో, మరి కడుపుతోడు ఉంది, తిన్నదా తినలేదా, ఏమన్నా నడుచుకునేది ఉందా? మళ్ళీ పోయి అవతారం వేసుకొని నా ఇంటికి వచ్చినావు. ఇంకా మీదికి వెళ్ళి అవ్వగారింటికాడ ఉంటానవా అత్తగారింటికాడ ఉంటానవా అని మాట్లాడతానవా? అక్కడ ఇజ్జత్ తీసింది రాలేదా? ఇక్కడ మా అన్న ఇజ్జత్ తీద్దామని వచ్చినవా? ఇళ్ళల్లో ఊర్లో అంత తినాలా? అంత కావాలని చేసినావు. నేనేం పాపం చేసుకుని చెప్పు? అక్కడ కదా ఇబ్బంది, ఇక్కడ కదా ఇబ్బంది. నిన్ను చేసుకున్న పాపానికి ఒక్కరోజు కూడా సంతోషంగా
అంటే అక్కడ ఉన్నప్పుడేమో నల్లి లెక్కున్నావు, ఇక్కడ మీ అన్నగాని ఇలా అని చెప్పేసి నోరు లేస్తుందా నీకు? నీకేమైనా పిచ్చా? అసలేమే వట్టి మనిషి కూడా కాదు, ఎందుకు చేసుకుంటున్నావు? ఇవాళ గుర్తుకొచ్చిందా నీకు పెళ్ళం? ఇప్పుడు ఇంటికి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఒక్క రోజైనా పెళ్ళం వల్ల సోయిందా? మరి నా భార్య కడుపుతోనుంది, ఎట్లుంది ఏంది అని ఆలోచన ఉందా? ఒక్క రోజైనా ఫోన్ చేసిన మొహమేనా? వచ్చి చూసిందే కాక ఇంకా తాగొచ్చి కొడుతున్నావా? ఏ ఆగో, నా పిల్లని నా ఇష్టం, కొట్టుకుంటా చంపుకుంటా. నువ్వేంది అన్ని మాటలు మాట్లాడుతా అంటే నల్లికుట్లా లేక సప్పుడేకుంటా నువ్వు మాట్లాడకుండా? ఏంది నీ పెళ్ళమా? నీ పెళ్ళం అయితే చంపుకుంటావా? ఒక్క రోజన్నా ఆమె మంచి చెడు గురించి ఆలోచించినవా నువ్వు మొగునివైతే? ఆమె వట్టి మనిషి ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధ పెట్టినా, నీ ఇంటికాడ గొడ్డును బాధినట్టు బాధినా ఆమె ఒక్కరోజు కూడా మా ఇంటికి వచ్చి మాకు ఈ బాధ అని చెప్పుకోలే. ఇప్పుడు వచ్చి నా పిల్లని చంపుకుంటా అంటే నువ్వు చంపుతావు, మరి చంపు. అప్పుడు ఇట్లా నీకు నిమ్మలం అవుతుందా? ఆగు వదినే, ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు. మరి నేను ఎందుకు వచ్చినో తెలియదా నీకు? ఎందుకు వచ్చినావు? అర్జెంటుగా నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి, తీసుకురాపో. ఏడికెళ్ళి నువ్వు దాస పెట్టినవి ఉన్నాయి ఏమన్నా ఇంట్లో? తీసుకురాపని మాట్లాడుతున్నావు. ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటావు చేసుకో. నువ్వు ఆమెని ఎన్ని బాధలు పెట్టినా ఇన్ని రోజులు నా మొగుడు చూసుకుంటా భరించాడు. ఎందుకు తెలుసా? ఎక్కడ నా చెల్ల జీవితం ఆగమవుతుందో అని, ఎక్కడ నా బావ నేను చేయాల్సుకొస్తుందో అని ఆయన అన్నిటికీ నోరు మూసుకొని ఒక్కుంటే 1,00,000 రూపాయలు లేపని మాట్లాడుతున్నావు. ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటావు చేసుకో. ఇంటికి వచ్చిన అల్లునికి మంచినీళ్ళు ఇచ్చాడు తెలియదు కానీ ఇక్కడ నుంచి నడు అని చెప్పేసి మీ ఆయనతో చెప్పిస్తున్నావు అనే. మర్యాద పూర్వకంగా అయితే మంచి లేని నీకు పంచపక్ష పరమాన్నాలే పెడుతును ఫోన్ చెప్తే అర్థం కదా? సరే సరే, ఏం చేయాలో ఒక సంగతి నేను చేసి చూపిస్తావు. ఏంటి నువ్వు చేసేది? చేసుకోపో. హలో అమ్మా, మొన్న అక్కడ సంబంధం ఏదో చూసినావు కానీ ఓకే చేయాలి అత్తనా? హలో, అరే ఎడున్నావురా? అరే పవన్కి మణిగాడు చనిపోయినాడు గారా. అరే నేను వానికి చెప్పిండ్రా, అరే బెట్టింగ్లు ఆడకురా దానివల్ల మస్తు లాస్ అవుతుందిరా. అద్దరా అంటే ఇల్లు లేడు, ఇల్లు కుదే పెట్టిండు, జాగు కుదే పెట్టిండు, బండి కుదే పెట్టిండు, అయ్యావ బంగారం కుదే పెట్టిండు. అన్ని పోయినా అక్కడికి వస్తే వీని పానం కూడా వీకింది. అత్తగారింటికి పోతే నా పెళ్ళం వాళ్ళ అన్న సపోర్టు పైసల సపోర్ట్ చూసుకొని కనీసం నన్ను మంచినీళ్ళు కూడా తాగమని చెప్పలే. ఉండు ఇంకా నీ అవ్వగారింటికన్నా ఉండు, ఇంకెన్ని రోజులు ఉంటావు? పైసలు లేవని చెప్పి నీ ఇష్టానికి మాట్లాడతావా? మొగుడంటే రెస్పెక్ట్ లేకుండా, విలువ లేకుండా మాట్లాడుతుంది. నా దగ్గర ఇప్పుడు పైసలు లేవనే కదా, సంపాదిస్తా. పెద్ద బెట్లేసైనా కానీ పైసలన్నీ సంపాదిస్తా. మీ అన్నగాని సంగతి, మీ వాళ్ళ సంగతి, అందరి సంగతి చెప్తా. అరే కాదురా, వాడు పోతే వేయండిరా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంద్రా మరి ఇప్పుడు? ఇక మన బాచిగా లెక్క. అరే బాచి, అరే ఇటు రా ఒకసారి. అది మళ్ళీ తాగురా. ఏరా ఎడిపోతానవరా? అంత మంచిదేనా? అంత మంచిదే. జాబ్ వచ్చింది, కొత్త బండి కొన్నమాట. ఏదోరా కష్టపడ్డది ఎడుకరించిండు. సరే కానీ ఒక 15,000 ఉన్నాయారా? అర్జెంట్ ఉంది. అది ఎందుకురా? అరే దేనికైతే రా, ఒక 15,000 అర్జెంట్ ఉన్నది. ఇయ్యరాదు నువ్వు? ఎందుకు చెప్పులేవు మరి 10,000 ఎందుకు? అరే ఒక 15,000 ఇరా, 2 గంటల నీకు 20,000 ఇస్తా. ఏంది 2 గంటలు వదిలి తంపేస్తావారా? అంత పెద్ద పని ఏం చెప్తున్నావురా? అరే నేను ఏం పని చేస్తే ఎందుకురా? నాకు ఒక 15,000. నా దగ్గర మంచి బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. బెట్టింగ్ ఎత్తా, నీకు సాయంత్రం వరకు మళ్ళీ నీకు 20,000 అయిపోతే నన్ను అడుగు. బెట్టింగా? అరే నీకు తెలివి ఉందా కొంచెమన్నా నీకు? అరే బెట్టింగ్లు ఆడే బయట ఎంతమంది చనిపోతారు తెలిసేదా నీకు? అరే అంతేం దూరం ఇయ్యాల మా దోస్తుగాడు, వాడు భూమి అమ్ముకున్నాడు, బండి అమ్ముకున్నాడు, బంగారం అమ్ముకున్నాడు, అంత లాస్ అయ్యాడు. వాడు ఎక్స్పెండ్ చేయాలా? కొంచెం దిమాగ్ ఉందారా నీకు? అవసరమా నీకు ఇవన్నీ? ఇప్పుడు బెట్టింగ్ అనేది నువ్వు నన్ను పైసలు అడుగుతున్నావారా? 15,000 కాదు కదా, 15 రూపాయలు కూడా ఇయ్య. అర్థమవుతుందా? ఏ పోతే పోరా, నువ్వు ఒక్కనే ఉన్నావు ఊరి మీద. నా దోస్తులు బొచ్చిన మంది ఉన్నాడు, ఎవడో ఒకటి ఇస్తాడు నాకు పైసలు. హలో, అరే ఇస్తారా? నేను దింకపోతున్నా. 1,50,000 ఫోన్ల మీద ఫోన్లు కొడతావు, ఇస్తా ఉండు. అరే లేవురా ఇప్పుడు. అరే ఇస్తారా? నేను ఇట్లా ఊళ్ళకెళ్ళి దింకపోతున్నారా? అమ్మ అప్పు మీద అప్పు చేసి లక్షల అప్పైనా ప్రతి ఒక్కడు ఫోన్ చేయబట్టే ఏం చేయాలో అర్థమైతలేదు. మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఒక్క జాక్ పటాన కొట్టాలి. ఏం చేయాలి? ఎట్లా
బాగా చెడిపోతున్నారా? ఇంటికి పోతున్నా అన్న, చిన్న పనుండి అటు ఇంటికి పంచుకొని ఇంటికి కూడా చెప్తున్నాయి. ఇంచైతే అంత మంచిదేనా? అంత మంచిదన్న. కాదు ఈ బామ్మర్ది ఏంది, శివన్న వాళ్ళ బామ్మర్ది నోటి చూసినావా? పవనారా? ఆయనకి కొంచెం దిమాకు ఉందా అన్న ఆయనకి? ఎందుకు రేమై ఆయనకి ఎన్ని లక్షల అప్పులేనేవో ఏమైనా ఆయన బెట్టింగ్ ఆడుతుంది కానీ ఆయన బెట్టింగ్లు ఆడుతుంటా. నేను ఇబ్బంది ఇట్లా పోతున్నా, పిలిచిండు బాచని పిలిచిండు, మా మందలు ఇచ్చిన. ఏమేంద్రా అంటే నాకు రజ్జన్న నాకు ఒక 15 నెలలు కావాలరా, నాకు ఎందుకురా అంటే నేను ఇట్లా బెట్టింగ్ చేస్తా అది అని అంటుండు. మనిషిరా మళ్ళీ ఫోన్ పడితే వాళ్ళకి ఫోన్ చేస్తుండు, పైసలు అడుగుతుండు, మొత్తం తంగడంగడ అవుతుండు. బెట్టింగ్ ఆడద్దన్న, బెట్టింగ్ ఆడి ఇయ్యాల మా దోస్తులు అనిపోయింది. బెట్టింగ్ ఆడి అలా మొత్తం లాస్ అయిపోయి వాడు 100 భూమి అమ్ముకున్నాడు, ఇల్లు అమ్ముకున్నాడు, అన్ని అమ్ముకున్నాడు. ఇప్పుడు అక్కడికైతే దానికి అడక్ట్ కావద్దురా. అడక్ట్ అయితే కథమేనే. మా శివగానికి మొన్ననే చెప్పిన, ఏదైనా కొంచెం గట్టిగా పోయి మాట్లాడురా, పెద్ద మనుషులు తీసుకుపోయి, లేకుంటే ఆ స్టేషన్లో కన్నా వెళ్ళిపోయి అని చెప్పిన. మా మరదలాన్ని కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంది కానీ మా వాడైతే సప్పుడు ఎక్కువ ఉంటాడు. ఇక అన్న శివన్ ఎందుకు మాట్లాడతాడంటే, శివన్న ఇక చెల్ల గురించి చెల్ల గురించి ఆలోచిస్తే నాకు కూడా అర్థమైంది. మాట్లాడన్న చెప్తాను, నేను మాట్లాడతా అని చెప్పిన మనంతో కూడా. పోతా ఒకసారి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా అయితే మళ్ళీ పుష్కర పానం మీదకి అత్తే పూరి కడుపుతో ఉన్నాయి కాదురా. ఏమైనా వేసుకుంటే ఆడు తాగి మరి తాగి తిరిగిపోతాయి. ఏమైనా వేసుకుంటే దాని పరిస్థితి ఏం కావాలి నేను చెప్తా. సరేనా? నీ వీడు బెట్టింగ్లు అనుకుంటా బెట్టింగ్లకు అలవాటు పడ్డాడుగా. ఆ నౌకరు కూడా గంతికే తీసేసినట్టున్నారు. ఏం మనిషి, ఏం ఊరంతా అప్పులు చేసి ఆయనతో ఏమైనా చచ్చిపోతే ఎట్లా మరే? మౌనిక పరిస్థితి ఏం కావాలి? అసలే కడుపుతోనే ఉన్నది. మా శివగాడేమో ఏం మాట్లాడాడు, చప్పుడు ఎక్కుంటాడు వాడు. ఏదోటి చేసి మాట్లాడాలి, లేకుంటే అట్టిగా సంసారం ఖరాబ్ చేసుకుంటాడు. ఈ బెట్టింగ్లు పాడగానే బెట్టింగ్ చేయబట్టి ఎంతోమంది చచ్చిపోవట్టే. ఈ పోరాడు చదువుకున్నాడేమో గిట్లెందుకు చేస్తాడు. మౌనిక ఇగో ఈ గోలు వేసుకునేలే కదా, ఇది వేసుకో. ఆ ముఖం చూడు, గోళీలు వేసుకునే వరకు కావచ్చు అంతా మీదికి వచ్చింది. కాదు నువ్వేంది గిట్ల ఎందుకు అంత చిన్నపోయి ఉంటావు చెప్పు. అరే నువ్వు ఎంత మంచిగా ఉంటే ఆ ప్రభావం అంతా బిడ్డ మీద పడుతుంది. నువ్వు ఎంత బాధపడితే అదే ప్రభావం బిడ్డ మీద పడుతుంది. నువ్వు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుందిరా. జర నువ్వు ఇట్లా బాధపడడం వల్ల ఇంకేమన్నా లాభం ఉందా? లేదు వదినే, పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది. అసలు నేను ఇట్లా తాగుడేంది, ఇదంతేంది. మాకు అయ్యవ్వలేనందుకు అప్పుడు వచ్చినప్పుడు మంచిగా చూసుకుంటా అని మాట్లాడిండు. పెళ్ళి కొన్ని రోజులకి ఇంత ఘోరంగా తాగుడైంది. అసలు నా బతికేటు పోతుంది, నా అన్న ఎంత బాధపడుతుండు, ఇదంతే ఏం జరుగుతుంది నాకేం అర్థమైతే లేదు. ఇగో తల్లి కడుపులో పుడితే అందరికి ఒక్కరాత రాదు మౌనిక. ఒక్కొక్కరికి పెండ్లైనాక సచ్చేదాకా భర్త ప్రేమతో ఉంటారు. ఒక్కొక్కరికి ఇట్లా తాల్వలు దులుపుకోగానే భర్త మూర్ఖత్వం బయటపడి జీవితాంతం ఇట్లనే బాధపడతారు. ఇక అర్థం చేసుకొని బతుకు ముందుకు పోవాలి కానీ బాధపడుకుంటుంటే ఎట్లా చెప్పు. కాదనే ఇగో ఇప్పుడే వేసిన. అవునా? రొట్టెలు అయిపోయినా చేసిన తినబెట్టే ఇక గోళీలు వేసిన, గోళీలు వేసుకోలేదని ఆ ముఖం అంతా మీదకి వచ్చింది. ఏమని చెల్లే అంత రంది మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఆయన ఇప్పుడు వచ్చి గిన్ని రోజులు అవుతుంది కదా బుజ్జి, ఒక్కసారి కూడా ఫోన్ చేయకపోయా. కొద్దిగా అటే మనాది పెట్టుకున్నట్టున్నది. ఆయన మంచోడు ఉంటే దీనికి గీగత్ ఎందుకు పట్టునే? ఆయన మంచోడు కాదబట్టే ఇంత బాధపడుతుంది. ఆయన గురించి వదిలే చెల్లే, నేను అన్ని దగ్గర చూసుకుంటా కదా. నువ్వు బాధపడితే కడుపులో పిల్ల కూడా మంచిగా ఉండదు. కొంచెం అర్థం చేసుకో, ఊక బాధపడక. నేను అదే చెప్తున్నాయ్యా, ఆ పిల్ల ఏడింటుంది. అరే మనం పోయి మాట్లాడి మరి ఆయన చేద్దామన్నా కూడా వినడే. ఆయన మంక ఆయనకేనా మరి, ఇంకేం చేయాలి? నేను వచ్చి గిన్ని రోజులు అవుతుంది, ఒక్కసారి రాకపోయా. ఏం చేద్దాం చెప్పు మరి. ఆమె గుర్తొచ్చినప్పుడు అలా ఒకట్లా బాధపడతాను. ఏ రంది వాడికే చెల్లే, నేను అన్ని దగ్గర చూసుకుంటా కదా. నీ కాలికి మట్టంటకుండా చూసుకుంటా. అగో అన్న దా ఇప్పుడు వస్తాను. ఆయన మంచోడు కాదంటే ఆయన గురించి బాధపడకుండా రంది పడుతుంది. అసలే అట్టి మనిషి కాదు ఇది. బాధపడకంటే ఊక బాధపడుతుంది. ఫోన్ చేస్తాను ఇప్పుడు అన్న బుజ్జి. నువ్వు ఇక్కడ కూర్చొని ఆయన గురించి గంతగానం బాధపడుతున్నావు కానీ ఆయన అక్కడ ఏం చేస్తాడో తెలుసా నీకు? అగో ఏందన్న ఏం చెప్తాండే? మంచిగా ఉన్నాడా లేదా? మంచిగానే ఉండు. ఆయనకేమైంది? నువ్వు అన్నిటికి టెన్షన్ పడకు. అరే శివ, ఆయన బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి ఉన్న పైసలన్నీ ఓడగొట్టినట్రా. ఊళ్ళే మస్తు అప్పులు చేసినట. అసలు ఆయన నౌకరి ఓడడానికి కారణం కూడా అదే కావచ్చు. ఇవరిదాకా బాచిగాడు కలిసింది నాకు. వాడిని 20,000 అడిగితే వాళ్ళు ఇవ్వనట. అంతకుముందు ఆనుకోనుకో ఇయ్యన్నట.
గట్ల అలవాటు పడితే ఇంట్లోకి ఇల్లు అమ్ముకుంటారు. బెట్టింగ్ యాప్ అంటే చిన్నదేనా? ఉన్న పైసలు మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. పానం మీది కూడా వస్తుంది. మొన్న బాచిగాడు చెప్తాడు వాళ్ళ దోస్తుగాడు ఉన్నాయి గాజులు మన బోళ్ళు బోకలు అన్న అమ్ముకొని ఇల్లు సంవత్సరం పొలం పొట్టురా బండి అన్న అమ్ముకున్నట ఆయన మన దగ్గర చచ్చిపోయినట. ఏంటి కాకుండా అయిపోయింది ఇల్లు. నేను ఎన్నిసార్లు పైసలు అడిగినా తీసుకుపోయి ఇచ్చిన కొద్దిగా యాప్లలో పెట్టి పైసలు కూడా కొట్టిండాయే. మీరు ఇచ్చిన పైసలకు విలువ లేకుండా అయిపోయింది ఇప్పుడు ఆయనకు. మీరు ఇచ్చిన పైసలు అన్నా కాపాడుకొని దేనికి దానికి ఉపయోగించుకుంటే అయిపో. మీరు ఇచ్చిన పైసలు కూడా నాకు తెలిసి ఆ యాప్లనే పెట్టవచ్చు ఆయనే. ఏమనంటే వరకట్నం తేలే అని దీన్ని కొట్టుడు పైసలు తీసుకపోడు, దీన్ని కొట్టుడు పైసలు తీసుకపోడు. ఆ పైసలు తీసుకుపోయి యాప్లలో పెట్టి పాడు చేసిండట. అరే అట్లా కాదురా శివ, ఇప్పుడు మీరు గిట్నే సపోర్టే ఉంటుంటే మరి ఆయన లేనిపోయింది ఏమైనా చేసుకుంటే రేపటి కాలం కాల్ చేయి పొల్లగాడ ఉట్టుతట్టున్నారు కదరా. మన చెల్ల పరిస్థితి ఏం కావాలి? అయ్యో దేవుడా, నాకు బావ చెప్తాంటే కాలు చేతులు ఆడతలేవు. శివ 3 రోజుల కిందట అన్న వచ్చిండు, పైసలు కావాలని చెప్పేసి మీదకి లొల్లి పెడితే నేనే గట్టిగా మాట్లాడి ఇంచెలు వెళ్ళగొట్టినా. ఇప్పుడు నాకు ఆ పైసలు లేకపోతే నేను మా అమ్మతో వేరే సంబంధం మాట్లాడతాను, మా అమ్మ తోటికెళ్ళే ఫోన్లో మాట్లాడుకుంటా వేయండు. గట్లనే బెదిరిస్తాడు కావచ్చు అనుకున్నా కానీ ఆ పైసలు ఈ బెట్టింగ్ యాప్ల కోసం వాడతాడని నాకు తెలియదు. ఈ ముచ్చట నేను అప్పుడే నీకు చెప్తా అంటే ఇగో మీ చెల్లె వద్దు అది నేను అన్నకు వెళ్తే మళ్ళీ అన్న బాధపడతారు, లొల్లులు అయితే ఇవన్నీ చెప్పకు అనే వరకు నేను సపడేకోకుండా ఆయన ఇన్ని రోజులు మనల్ని కట్నం పైసలు అంటే తాగుతాండు కావచ్చు అనుకున్నాం కానీ ఈ యాప్లలో పెట్టుడైందయ్యా. సంసారాలే నాశనం అవుతాయి. ఒక్కొక్కరు పిల్లల్ని రోడ్డు మీద వారేసుకుంటారు ఈ సొంటి చేసి. అరే అన్న, మొన్నగా రమేష్ అన్న కొడుకు కూడా మొత్తం బెట్టింగ్లలో 30 లక్షలు ఓడగొట్టుకున్నాడట. 30 లక్షలు ఓడగొట్టకున్నా కూడా అప్పు తీరక వాడకట్టోళ్ళు ఇంటి ముందటోళ్ళు తిట్టిరని చెప్పి సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడట. ఆ మెంటలోడు ఆయనతో తాయిన మాత్రం ఏమైనా చేసుకుంటాడేమో. ముందే అతి మంచనే కదా నా చెల్లె, ఏమైనా చేసుకుంటాడంటావా? అన్న నాకు భయం అవుతుంది. ఆయన తాగిన మత్తులో కూడా సూసైడ్ చేసుకుంటే ఏంటవుతుంది నా బతుకు. అన్న పోదాం పాయ, నాకు భయం అవుతుంది. చెల్లె నువ్వు ఆగు, టెన్షన్ పడక అట్లా ఆగు. నీ పానం అసలే మంచిగా లేదు, ఆగు. నేను గదే విషయం మాట్లాడదామని వచ్చిన, పోయి మాట్లాడదాం పారి అందరం. గిట్నే చూసుకుంటూ ఉంటే ఏదో ఆపద వచ్చినాక చేతులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. అరే అన్న, ఏమైనా చేసుకుంటాడు. దానికి అడిక్ట్ అయిన వాళ్ళు అలా మైండ్ ఖరాబ్ చేయక అప్పుల పాలని చెప్పి పుస్తకాలు సూసైడ్ చేసుకున్నాడు అనుకో, నా చెల్ల పరిస్థితి ఎటు కాకుండా అవుతుంది. అనుకుంటే ఇన్న ఉందామా, పోదామా? సరే ఎప్పుడు అడుగు, మీరు వాళ్ళు నేను తలపేసేస్తా. ఏం చేసినా పైసలు ఉడతలేవు, ఏం చేయాలి? అబ్బా, ఈ యాప్లలో పెట్టి పైసలన్నీ పోగొట్టిన, మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఎట్లన్నా చేసి ఇదే పోగొట్టిన కానీ చంపేయాలి ఈ యాప్లలోనే. ఇంకేంది ఆయన మా చెల్లెని కూడా చంపాయి. పైసలు ఇస్తే ఏదో మంచిగా ఉపయోగపడుతున్నావు కావచ్చు, మంచిగా దండ పెట్టుకుంటావు కావచ్చు నేను అనుకుంటే అప్పుడు అన్ని వరకట్న పైలు ఇచ్చిన, ఏమో బెట్టింగ్లలో పెట్టి పైలను కూడా కొట్టుకుంటున్నావు కదా. మరి మా చెల్లెని చంపు, నన్ను చంపు, ఇంకా నేను ఏం చేయాలి చెప్పు? అరే శివ అట్లా ఆగురా, నేను మాట్లాడతా కదా, అవసరానికి రా కావు. అవు పవన్, ఏమైనా కరెక్ట్ అనిపిస్తుందా నీకు? బంగారం వస్తే నౌకరు ఉండగా బంగారం కూడా నౌకరు ఓడగొట్టుకున్నావు, దిక్కువల్ల బెట్టింగ్లు ఎందుకు ఆడుతున్నావు? వీళ్ళు ఏదో పొట్ట తిప్పుల కోసం రూపాయి పోగు చేసుకొని నీ వరకట్నం ఇస్తారు. ఆ వచ్చిన పైసలతో ఏదైనా బిజినెస్ పెట్టుకొని ఏదైనా దంద చేసుకొని ఏమైనా పేరుకి వస్తారు. కానీ ఇక దిక్కువల్ల యాప్లలో పెట్టి ఉన్న పైసలను ఓడగొట్టుకున్నావాట. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నీకు కట్నం పైసలు కావాలంటే కట్నం పైసలు ఇచ్చినాం, ఇంకెక్కువ నీకు తీసుకొచ్చి ఇచ్చినాం. మేము భూమికి 5 గుదా పెట్టి నీకేం ఆపుతుందో అని తీసుకొచ్చి ఇస్తే నువ్వు చేసే పనికి ఇదా? ఈ యాప్ల వల్ల ఒక్కొక్కరు జీవితాలు నాశనం అయిపోయినాయి, రోడ్డు మీద పడ్డారు సంసారాలన్నీ. గిప్పటి సంది ఈ యాప్లేంది, ఈ కథ ఏంది? ఆయన నిన్ను కోపడ్డాడంటే నీ మీద ఏదో కోపం ఉండి కాదు, నా చెల్లె జీవితం ఎక్కడ ఆగమవుతుందో, నా బావ ఏడు అప్పుల పాలవుతాడో అని ఆలోచించిండే తప్ప నీ మీద ఏదో పగతోని మాట్లాడలేదు. నువ్వు మారుతావు అనుకుంటే ఇంకా అద్మానం అవుతున్నావు. నువ్వు నిన్నాక మొన్న ఇంటికి వచ్చి కూడా పైసలు అడిగింది గిదిని కోసమేనా? ఈ యాప్లు పాడగా దీనివల్ల ఎంతమంది పానాలు పోతున్నాయో నీకు తెలుసా? అది కాదు పవన్, నువ్వు చదువుకున్నానువే, నీకు ఏది మంచో ఏది చెడో తెలియదా? ఆ యాప్లలో ప్రమోషన్ చేసే వాళ్ళు ఆడి పైసలు గెలుచుకుంటారు అనుకుంటున్నావా? కాదు, వాళ్ళకు పైసలు ఇస్తారు దాన్ని ప్రమోషన్ చేయమని, అంతే. అది మనం చూసి ఎడ్డోళ్ళ లెక్క అందులో పైసలు వస్తాయి కావచ్చు, చెప్పన కోటీశ్వరులు కావచ్చు, లక్షాధికారులు కావచ్చు అని ఉన్న పైసలను పెట్టి అలా ఓడగొట్టుకొని ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటారు, ఎంతోమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. బంగారం లాంటి భవిష్యత్తును అనవసరంగా నేలపాలు చేసుకుంటారు. కొద్దిగా ఆలోచన ఉండదా? మనం చదువుకున్నమే గిట్లా చేస్తే చదువుకున్న వాళ్ళు ఇంకెంత ఆశపడాలి చెప్పు? నువ్వు ఒక నలుగురికి వేసి 10 మందిని మార్చేటట్టు ఉండాలి, కానీ నువ్వే గిట్లా దిక్కువల్ల పనులు చేసుకుంటా నలుగురికి ఏం చెప్తాను అనుకుంటానో చెప్పు? నీ భార్య ముఖం చూసినా ఎప్పుడన్నా? నీకేదన్నా అయితే మీ అమ్మ పరిస్థితి ఆలోచించినవా? మీ అమ్మ చిన్నప్పటి నుంచి నేను ఎంతో కష్టపడి చదివిపించింది. మేము అందరం ఒక్కళ్ళు ఉండేపాటికే నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి ఏంటనేది మాకు తెలుసు. దీన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, కట్నం వద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు కట్నం కావాలని టార్చర్ పెడతావు. ఇది నీ మనసాక్షి కన్నా ఒక్కసారి కరెక్ట్ అనిపిస్తుందా? ఇది కరెక్ట్ కాదు పవన్ నువ్వు చేసేది. ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో. బావా,
నీ కోపంగా ఏదో మాట్లాడి అనుకోకు. నీకు దండం పెట్టి అడుగుతున్నా, నా చెల్లె జీవితం నాశనం చేయకు. పైసలు ఏమంటే నీకు ఎన్ని ఇచ్చిన, నీ వరకట్న పైసలు ఈ వరకట్న పైసలు అంటే తీసుకొచ్చి అప్పులు తెచ్చి మరీ ఇచ్చిన. ఇవన్నీ తీసుకోపోయి నువ్వు బెట్టింగ్ యాప్లలో అన్నిలో పెట్టి పైసలు కరెక్ట్ పెట్టి నా చెల్లె జీవితం రేపు ఎట్లా చెప్పు. నీ కోపానికి వస్తున్నాను, బాధపడుతున్నావు కావచ్చు. నీ కోపానికి వస్తలేను, నాకు దుఃఖం వచ్చి చెప్తున్నా. ఒక ఆడపిల్ల అన్నగా చెప్తున్నా. నేను ఇంకేం చేయాలి చెప్పు, నేను సామాన్యం చెప్పు. మరి అన్న నువ్వెందుకే దండం పెట్టేది? నేను ఇంటికి వచ్చి గిన్ని రోజులు అవుతుంది, ఒక్కసారి నువ్వు ఫోన్ చేయలే. నేను లేనందుకన్నా నా విలువ వెళ్తుందేమో అనుకుంటే నా విలువ వెళ్ళలే. కనీసం నా గురించి కాకుండా నా కడుపులో ఉన్న బిడ్డ గురించి అన్న ఆలోచించాలి కదా. ఆయనకు ఎవ్వరు విలువలు లేవు, పైసలే ముఖ్యమైనకు. మన జీవితాలు ఎటువైనా మంచిదే. ఇసొంటోళ్ళు ఎన్ని చెప్పినా మారదే అన్న. అయినా ఈయనతోటి ఇన్ని బాధలు పడుకుంటా జీవితాంతా నేను ఉండడు నాతోటి కష్టం. నాకు ఈయన అవసరం లేదు. నా బిడ్డను నేను ఏ పనైనా పాచి పని చేసుకుంటా అయినా చదువుకుంటానే. నువ్వు అట్లెందుకు బాధపడుతున్నావు మౌనిక? నీకు అడిగినప్పుడు అలా పైసలు ఇచ్చుకుంటుండే బదులు ఆ పైసలు తీసుకుపోయి ఆ పుట్టబోయే బిడ్డ కన్నా ఫిక్స్ చేసిన ఆమెకు అక్కడికి వస్తాయి. అసలు నువ్వు ఏం మనిషి అర్థం కాదు. కట్టుకున్న భార్య మీద సోయలేదు, కడుపులో పుట్టిన బిడ్డ కోసం కూడా సోయలేదు. ఇగో నీకు చివరిసారిగా చెప్తున్నా, నీ అంతటి నువ్వు ఆ పోగొట్టుకున్న నౌకరు సంపాదించుకొని నీకు భార్య పిల్లలు అన్న సోయి ఉన్న రోజే నువ్వు మా ఇంటికి రా. అప్పటిదాకా నీ ఇంటికి నేను ఆమెను పంపించేదే లేదు. చెట్టుకు ఏ రోజు కాయ బరువు కాదు. మేము చచ్చేంత వరకు మాతో చదువుకుంటాం, పెళ్లి చేయలేదనుకుంటాం. అంతే తప్ప నీలాంటి నీచునికి ఇంకా మళ్ళీ పంపించే అవసరమే లేదు. ఇంకొకసారి బెట్టింగ్లు యాప్లు అవి ఇవన్నీ జీవితం నాశనం చేసుకున్నావు అనుకో, నీ జీవితానికి నువ్వే పోతావు. అంతకు మించి నీతో ఎవరు రారు. ఇంకేం చూస్తున్నావు? రావయ్యా. బావా ఒకటి చెప్తా, నేను కష్టపడ్డ పైసా అనేది ఎప్పటికుంటుంది. ఉట్టిగా వచ్చిన పైసా ఉట్టిగానే పోతుంది. ఆ బెట్టిగా జోలుకోకు, నీ జీవితం ఖరాబ్ చేసుకోకు. నీకు దండం పెట్టి చెప్తున్నా, నువ్వు ఇంటికి వచ్చి నీ మారిన నా భార్య నేను దోలుకపోతా అంటే నీకు వచ్చే వరకట్టిన పైసలు మొత్తం ఇస్తా, నీ మొత్తం చూసుకుంటా. నువ్వు మాత్రం మారలేదు అనుకో, నేను చేయాలి అదే చేస్తా. అవసరం లేదు కదా ఇంకా ఆయన కొంచెడు కూడా ఈమెను కొంచెం అన్నా బుద్ధి లేదు. యాప్లు ఆప్లే అని ఉండు, ఒక్కనివే ఇక ఆ పిల్లలతో ఆడుకుంటా. అరే ఇప్పుడు నా దగ్గర పైసలు లేవురా. మళ్ళా ఫోన్ వస్తుంది. ఇట్లా కాదు, ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా. నా బతికేందుకు ఇట్లా అయింది. ఉన్న ఇల్లు అమ్ముకున్నా, బండి అమ్ముకున్నా, కట్టుకున్న పిల్లేమో దూరం అయింది. ఊరి నిండి అప్పులైనాయి. అందరి దృష్టిలో పనికిమాలను ఉన్నాయినా. మనసుకి ప్రశాంతత లేకుండా అయిపోయింది. అంతా ఈ యాప్లో ఒకటే. అసలు ఎందుకు ఇంత అడిక్ట్ అయినా ఈ యాప్లకి? బెట్టింగ్లు స్టార్ట్ చేయకుండా అయిపోవు. మైండ్ కూడా పనిచేస్తలేదు. అసలు మనిషికి ఇంత ప్రశాంతత కూడా లేదు. ప్రశాంతంగా ఉండాలంటే నేను ఉండొద్దు అసలు. నమస్తే దోస్తులందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. వీడియో చూశారు కదా, వీడియో ఎలా ఉంది? అయితే ఇప్పుడు సిచ్యువేషన్స్లో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్స్కి ఆడి వాటి కోసం అంటే అడిక్ట్ అయిపోయి చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. రియల్గా మా ఫ్రెండ్ కూడా చాలామంది అయితే ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక రిక్వెస్ట్ ఏం చెప్తున్నానంటే, చాలామంది యూట్యూబర్స్ చాలామంది కూడా ప్రమోషన్ చేస్తున్నారు. ఎవరు ప్రమోషన్ చేయకుండా మన యూట్యూబ్లో ఇంకా మంచి మంచి కంటెంట్ చేసి వ్యూవర్షిప్తో ట్రేడర్ తీసుకోవడం మంచిదని మనస్ఫూర్తిగా అనుకుంటూ, ఎవరు చనిపోకుండా ఆన్లైన్ బెట్టింగ్లు ఆడకుండా మంచిగా ఉండడానికి ఒక యథార్థ సంఘటన ఆధారంగా వీడియో తీశాను. ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం కొంచెం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మేము షార్ట్ ఫిల్మ్స్ కాబట్టి లొకేషన్ మంచిగా చూపెట్టాలని చెప్పి అటు తిరగడం వల్ల కొంచెం బాగా లేట్ అయిపోతుంది. ఇందులో దీని మీనింగ్ ఏంటంటే, ఎవరు ఆన్లైన్ బెట్టింగ్ ఆడకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఓన్లీ ఈ దగ్గర పైసలు లేకుంటే అప్పులు చేసి మరి వరకట్నం ఇమ్మని చెప్పి ఇంటికాడ భార్యని హింసించాడు. 3 రోజుల దగ్గర పైసలు తీసుకొచ్చి అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం. ఒక్క 5,000 10,000 పోతే 5,000 10,000 తెచ్చుకోవడం కోసం అలా లక్షలలో అప్పులు చేయడం. చాలామంది అలా జరిగారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్లీజ్ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, ఎవరు ఆన్లైన్ గేమ్లో పోకుండా మంచిగా మీరు చేసే పని దాన్ని నమ్ముకొని పని చేయండి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అందరూ విజయం అయితే ఉంటుంది. మన తక్కువ పని చేసి ఎక్కువ పైసలు సంపాదించకుండా ఎక్కువ పని చేసి తక్కువ పైసలు సంపాదించడం ముందు గ్రోత్ బాగా ఉంటుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మనపల్లె శివ యూట్యూబ్ ఛానల్లో
వరకట్నం లేకపోతే వెబ్ సిరీస్ అయితే నెక్స్ట్ ఇంకా చాలా ఎవరు ఊహించని ట్విస్ట్ అయితే ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ అందరికీ ఒకటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నాకు ఒక 10,000 లైకులు, ఒక 500 కామెంట్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎవ్వరు ఆన్లైన్ పెట్టుకోకుండా వాళ్ళు నమ్ముకున్న పని చేసుకోండి, మీ ప్రాణాన్ని మీకు తీసుకొచ్చుకోండి. ఈజీ మనీకి అలవాటు పడకండి, కష్టపడి పని చేసి పైసలు సంపాదించుకోండి. మరొక మంచి వీడియోతో ఇదే 4th ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. బాయ్. నేను మీ మనపల్లె శివ. ప్లీజ్ ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. బాయ్.